మృతులను ధన్యులే రాయమన్నట్టు బైబిల్ గ్రంథం. ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు. ఎందుకంటే ప్రభునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళ ప్రయాసం అంతా ఈ భూమి మీద గడిపించారు వాళ్ళు. కాబట్టి నీ గమ్యం ఎక్కడికి? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటాం, వానికి ఏమి ప్రయోజనం ప్రియులారా? మనం సంపాదిస్తున్నాం, సర్వము సంపాదిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు సంపాదించావా? ఈ సమయంలో యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించావా? యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రియులారా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు ప్రియులారా. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు చేరలేరు, ఎవరూ రాలేరు అని చెప్పాడు. ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఎవరూ జన్మించలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఎవరూ మరణించలేదు, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఎవరూ లేయలేరు ప్రియులారా. మరణమును గెలిచిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఇంకెవరు లేరు ఈ భూలోకంలో. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళను విరిచాడు ఆయన, మరణమును జయించాడు ప్రియులారా. అయితే నీ గమ్యం ఎక్కడికి? ఈ రాత్రికాల సమయంలో సహోదరి ఆమె వెళ్ళిపోయింది, ఆమె పార్థివ దేహాన్ని ఎదుట మనం కూర్చొని ఉన్నాం. ఇలాగే ఒకరోజు వస్తుంది, మనం ఉండము, మనం అలాగే ఉంటాం. అయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు? పరలోకానికి వెళతావా? ధనవంతుడు వెళ్ళినట్టు పాతాళానికి వెళతావా? అదిగో దరిద్రుడు వెళ్ళినట్టు మరి పరలోకానికి వెళతావా? నీవే డిసైడ్ చేసుకోమని చెప్పేసి రాత్రికాల సమయంలో నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలంటే ఏమి చక్కని చేయనక్కర్లేదండి. దాన ధర్మాలు చేయనక్కర్లేదు, పుణ్యక్షేత్రాలు తిరగనక్కర్లేదు, తీర్థయాత్రలు తిరగనక్కర్లేదు, ఏమి చేయనక్కర్లేదు. కానీ ప్రభువా నేను పాపిని, ఆయన నన్ను క్షమించమంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వచ్చి నివసిస్తాడు ప్రియులారా. నీ పాపమును క్షమిస్తాడు ఆయన. నీవు పాపమును క్షమింపబడితే పరలోకానికి ఆయన తీసుకుని పోయే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసించారో, ఆయన ఎందుకు మరణించారో అది ఆయన తీసుకోపోవడానికి మొదట మృతులైన వారు మొదట లేస్తారు ప్రియులారా. సజీవులుగా ఉండు మనము అంటే క్రీస్తును విశ్వసించి ఆయనతో పాటు జీవిస్తున్న మనం, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్న మనము రెప్పపాటులో కొనిపోబడతాం ఆకాశమండలంలో ప్రభుతో పాటు ఉండడానికి. నీ గమ్యం ఎక్కడికి? ఇదిగో ఆయన మేఘారుడై వచ్చి ఉన్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయనను పొడిచిన వారిని చూచుదరని చెప్తుంది బైబిల్ గ్రంథం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నువ్వు మారు మనసు పొందావా? నువ్వు రక్షణ పొందావా? యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావా? అదిగో పరలోకముకు నీకు స్పష్టంగా దారి ఉంది.